అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, 2025లో రథసప్తమి ఎప్పుడు వచ్చింది గురుగారు? ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి, ఆ రోజు మరి పాటించాల్సిన నియమాలు ఏంటి, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. ఓం శుభంకర్యే నమః. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోక్షేష తేజస్వి రశ్మి భావన. ఏ రశ్మి అయితే గనక మానవాళి మీద, జీవరాశుల మీద, ప్రకృతి మీద పడటం ద్వారా ప్రతిదీ కూడా స్పందిస్తుందో అటువంటి రశ్మియే సూర్యరశ్మి. సూర్యరశ్మికి చాలా విశేషమైనటువంటి విధానము, తేజస్సు, శక్తి ఉంది అని వేదం చెప్తోంది. ఈ యొక్క రథసప్తమి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం మనకు వచ్చింది. చాలా విశేషం. ఆ రోజున షష్ఠి ఉదయం మనకి 7:50 తర్వాత వెళ్ళిపోయినా తర్వాత సప్తమి వస్తుంది. కానీ రథసప్తమి అనేటువంటిది మనకి 4వ తారీఖు మాత్రమే ఉంది, మంగళవారం రోజు. ఈ సప్తమి రోజున సూర్యుడు ఉదయించే ముందు బియ్యపిండితో మనము మన ఇంటి ముందు చక్కగా అలిక్కుని, చక్కగా గోమయంతో అలికి ముగ్గు పెట్టి, రథము ముగ్గు వేస్తారు చాలామంది, వేసి తులసి కానీ రావి చెట్టుని కానీ పెట్టుకుని ఆ యొక్క చిక్కుడు ఆకులు లేకపోతే పాదు, చాలామంది చిక్కుడు ఆకులు అవన్నీ నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయడం, ఇది శరీరంలో ఉండేటువంటి అనేక రుగ్మతలను తీసేస్తుంది. ఈ చిక్కుడుకాయలతో రథము ఆకారంగా చిక్కుడుకాయలని కొబ్బరి పుల్లలతో గుచ్చి రథము ఆకారంలో చేసి ఆ యొక్క ముగ్గు మధ్యలో ఆ రథాన్ని పెట్టి పాయసాన్ని చేసుకుని ఆ పాయసానికి నైవేద్యంగా పెడతారు. ఈ చిక్కుడాకు రథములో సూర్య పరమాత్ముడు సంచరిస్తూ ఉంటాడు అని ఒక ప్రతీక. ఆ యొక్క చిక్కుడాకు రథ ఆకారంలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఒక రాగి పాత్ర కానీ పళ్ళెం కానీ సూర్యబింబాన్ని కానీ పెట్టి చాలామంది అర్ఘ్యాదులు మొదలు పెడుతూ ఉంటారు. ఇది నిత్యకృత్యముగా చాలామంది చేసేటువంటి వాళ్ళు. ఇది ఈ మాసం మొత్తము కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది రథసప్తమి రోజు చేస్తారు. అలాగే రథసప్తమి రోజున కొంతమంది ఈ యొక్క యమ వ్రతాలని కూడా చేస్తూ ఉంటారు. ఆయుర్దాయం పెరగటానికి యమ వ్రతాలు కొన్ని ఉంటాయి, చిత్రగుప్తుడి నోము అని, అటువంటి నోములను కూడా చేస్తూ ఉంటారు. ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి చిత్రగుప్తుడి నోము కొత్తగా చేసేటువంటి వారు చేయకూడదు. మంగళవారం వచ్చింది, చిత్రగుప్తుడి నోము మనము మంగళవారం రోజు చేయకూడదు, దానికి ఒక నియమం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియక మంగళవారం అయినా సరే చిత్రగుప్తుడి నోము చేస్తారు. పూర్వము చేసేటువంటి వాళ్ళు చేయవచ్చు. కొత్తగా ఈ నోమును చేసేటువంటి వాళ్ళు మంగళవారము పూట ఈ నోముని ఆచరణ చెయ్యకూడదు. చిత్రగుప్తుడి నోము మిగతా రథసప్తమి పూజ అంతా చేసుకోవచ్చు. చేసి ఈ యొక్క రథము ఆకారములో చేసుకున్నటువంటి చిక్కుడు గింజలతో, చిక్కుడు కాయలతో చేసినటువంటి రథం మధ్యలో ఒక ఆకు, చిక్కుడు ఆకుని పెట్టి వాటిల్లో పాయసాన్ని, గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆదిత్య హృదయాన్ని చదవాలి. ఇక్కడ బియ్యం పిండితో దీపారాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఆదిత్య హృదయము 11 సార్లు కానీ, 16 సార్లు కానీ, 21 సారి కానీ, 41 సారి కానీ, 108 సార్లు కానీ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తద్వారా గృహములో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇందాక చెప్పిన విధంగా రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం, దేవతలు అసురులు కూడా ఆ రశ్మిని చూసి నమస్కరించారట. దేవాసుర నమస్కృతం. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అలా నమస్కరించిన తర్వాతే ఆ భాస్కరుడు భూమి మీదకి పడ్డాడు అని.
ఆ రశ్మిని ప్రార్థించగా ఆ రశ్మి కిరణములన్నీ కూడా భూమి మీద పడ్డాయి అని మనకి ఆదిత్య హృదయంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క రథసప్తమి మనకి ఫిబ్రవరి 4వ తారీఖు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరాధన చేయండి. ఇంకా దీనికి మించి బ్రాహ్మణుని పిలుచుకుని త్రిచ సౌర అరుణ మంత్రములతో సూర్య యంత్రాన్ని వేసి నమస్కారాలను చేసుకోవచ్చు. స్వామికి హోమం చేయవచ్చు. త్రిచ విధానంగా అర్ఘ్యప్రదానాలని వదలచ్చు. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం సూర్యనారాయణాయ నమః, ఓం భాస్కరేభ్యో నమో నమః 12 నామాలని చెప్తూ సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని కూడా వదిలిపెట్టవచ్చు. దీన్ని మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచాదిత్య సవిత్రర్క భాస్కరాయ నమః అనేటువంటి నామాలని కూడా చదువుకోవటం చాలా మంచిది. అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండుగాక. జై శుభంకరి.